ఏమో నాకు కూడా తెలియదు, నేనే ఇప్పుడు వచ్చిన. చూడండి, రామన్ కాలనీ, అంగడ్ బజార్ ఏరియా, పోషమ్మ గుడి దగ్గర, టైలర్ షరీఫ్ అన్న గుండం దగ్గర ఇప్పుడు ఉన్న ప్రజెంట్లీ. నూతనంగా ఈ రూమ్ కట్టడం జరిగింది. 2 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు వేరే ఉండే, ఇప్పుడు ఈ విధంగా తయారైంది. ఒక్కసారి మీరు చూడండి. మొహరం పండుగ 2026వ సంవత్సరం. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. మందమరిలో ఎన్ని గుండాలు ఉన్నాయో అవన్నీ తిరిగే ప్రయత్నం చేస్తాను, మీ అందరికి చూపెడదామని. ఈ గుండంకి సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళందరూ ఒకసారి సవాళ్ళని చూపెడదామన్నా. చాలా అంటే బాగా సవార్లు ఉన్నాయి ఇక్కడ, కొన్ని వెనుక కూడా ఉన్నాయి. చూడండి చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా ఒక చిన్న సవారు కూడా తయారు చేసిండ్రు. దాని గురించి వీళ్ళని అడిగే తెలుసుకుందాం. ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు. చూస్తున్నారు కదా, రామన్ కాలనీ ఏరియాలో మరొక గుండం, టైలర్ షరీఫ్ అన్న గుండం అని అంటారు. 2 సంవత్సరాల ముందు అనుకుంటా నేను వచ్చినప్పుడు, అంటే పాతగా ఉండే ఇదంతా, దాన్ని తొలగించి కొత్తగా మళ్ళా ఈ షెడ్డు నిర్మాణం, అంటే మంచిగా ముందు భవిష్యత్తులో కూడా మంచిగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో స్ట్రాంగ్గానే నిర్మించారు వీళ్ళు. ఈ సవార్ల పూర్తి వివరాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం, పెద్దలను అడిగి తెలుసుకుందాం. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, 2వ ఛానల్ మందమరి సినిమా. అడుగుదాం. అన్నయ్య నమస్తే. అన్న, అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చిందిగా అన్న, ఇక్కడ ఈ గుండం చాలా మార్పు వచ్చింది. చాలా మార్పు అంటే, ఇంతకుముందు గుండం చాలా చిన్నగా ఉండేది, 100 సంవత్సరాల క్రితం. అవును, 100 సంవత్సరాలు అన్నారు, ఇప్పుడు 100 దాటినట్టుంది అన్న. అయితే ఆ దాంట్లో జనాలు వచ్చినా కూడా పట్టకుండా, ఒక మనిషి వస్తే ఇంకో మనిషికి చోటు లేకుండా, కొందరు దాతల వల్ల, మా కష్టం వల్ల మేము ఈ గుడిని నిర్మించుకున్నాం. అంటే బాగా ఇది ఖర్చుతో కూడుకున్నదిగా మరి. ఖర్చు మూడు దాటింది. మరి దీనికి మీ గోడలందరూ సహకరించిండ్రా, లేకుంటే బయట భక్తులు సహకరించిండ్రా? మా దాంట్లో మేము అందరం ఒకటే కుటుంబం. మేము కొన్ని వేసుకున్నాం, బయట దాతలు కూడా కొందరు ఇచ్చిండ్రు. మొత్తానికైతే ఈ సవార్లకు మంచిగా. ఒక మల్లేష్ అని, చిన్న మొగిలి మల్లేష్ అని ఉంటాడు, ఆయన ఒక్కడే 75,000 రూపాయలు, 81,000 రూపాయలు ఇచ్చిండ్రు. రాజన్నలు ఆయన కటక మల్లేష్ అంటారు, చిన్న మొగిలి అని. అవును, ఈ మెయిన్ రోడ్ పక్కకే ఉంటాడు అతనా? ఇక చిన్న చితక కొంతమంది దాతలు 500 ఇట్లా ఇచ్చిళ్ళు. మేము కూడా కొన్ని సమకూర్చుకొని ఇది కట్టుకున్నాం దేవుని దయ వలన. ఇక భూదాత అనేది, భూమికి దాతలు వీళ్ళ తాత కాంపెల్లి నంబయ్య అని, మా తాతకు అప్పుడు వాళ్ళు ఇద్దరు స్నేహితులు, ఆ టైంలో వాళ్ళు ఇచ్చిండు. మీ తాతకు వీళ్ళ తాత ఇచ్చిండు. మా తాతకు చాలా సంతోషం అన్న. మొత్తానికి నిర్మాణం అయితే మంచిగా ఉంది. ఇప్పుడు మనం సవార్ల గురించి తెలుసుకుందాం. అన్నయ్య నమస్తే. అన్న, మన ఈ గుండంలో ఉన్న సవార్ల గురించి మా యూట్యూబ్ ప్రేక్షకులకు చూపెట్టండి. పేర్లు చెప్పండి. నాలా హైదర్, ఏందన్నా? రన్నీ హుసేన్, రన్నింగ్, సనీ హుసేన్,
ఇంకన్నా బి ఫాతిమా. బి ఫాతిమా అమ్మ. మరి ఈ పక్కకు ఇది కూడా సేమ్ అన్న, అంటే ఈ పాతది అది. దాంట్లో పాతది రెండు ఉన్నాయి అన్నాడు మా దగ్గర. ఇది కూడా రన్నింగ్ హుసేన్. దీన్ని కొత్తగా అది మాడిఫై చేయించిన అది పాతది. అది ఫస్టా? ఫస్ట్ ఫస్ట్ ఇది చూస్తే తెలుస్తుంది కదా. తాతల కాంచి ఉంది. చూస్తే తెలుస్తుంది, అందుకే మంచిగా చూపెడతా అన్న. అన్న ఇటు ఇది కూడా బి ఫాతిమా తగ్గత్తులో పోతుంది. అంటే అంటే లాస్ట్ రోజు మజ్బా రోజే ఇది బయటికి వెళ్తారు, అప్పుడు ఆ రోజే లేపుతాం తల్లి పండుగ రోజా? పండుగ రోజు. మిగతా రోజులు మిగతా రోజు ఇట్లా కూర్చొని ఉంటుంది. రేపు 9 మట్టికిల తర్వాత ఉమ్. తగ్గత్తులో పెడతాం. ఉమ్. ఇది హసేన్ హుసేన్. హస్సేన్ హుస్సేన్. ఓకే అన్నయ్య. నెక్స్ట్ ఇది అలీ అబ్బాస్. అలీ అబ్బాస్. ఇంకా ఇందులో ఉన్నాయి కదా ఈ సవార్లు. ఇవి కూడా అన్ని పాతది ఉండే. ఇవి కూడా మా అప్పుడు అలీ అబ్బాసేనా? ఇది హసేన్ హుసేన్, ఆ, ఇది రన్నీ హుసేన్, ఇది కూడా బి ఫాతిమా పాతది. ఆ. సాగన్నా అన్న చెప్పండి. ఒక గుండం ఉన్నది. గుండం వాళ్ళకు స్తోమత లేక వాళ్ళకు ఏం లేక మాకు ఇళ్ళకెళ్ళి కొన్ని ఇచ్చిండు. మీకు ఇచ్చిండ్రు? ఈ సంవత్సరం కొన్ని ఇస్తే అవి కూడా పడగొట్టద్దు అన్నట్టు నిలబెట్టాం. ఎందుకంటే అది ఏదో పెట్టెలు పెట్టి చెట్టు మీదనో పుట్ట మీదనో పెడితే అది పాపం అని ఇవి ఉండని అని మేము నిలబెట్టుకున్నాం. మాకు ఇస్తే అంటే మావి ఉన్నాయి, మాయ ఒక 15 దాకా ఉన్నాయి. వాళ్ళు ఒక 5 తీసుకొచ్చి ఇచ్చిండ్రు. మేము నిలబెడతలేము, మాకు పాపం కలుగుతుంది. స్తోమత లేకుండా. మరి మీకు ప్రతి సంవత్సరం వీటిని నిలబెట్టాలి కదా, మీకు కూడా ఇబ్బంది అవుతుందిగా మరి? మాకు ఏమి ఇబ్బంది అంటే వాటితోటి పాటు ఇవి ఖర్చు పెరుగుతుందిగా. ఖర్చు అనేది ఏముండదండి. అంటే వాటిని ఫ్రెష్ చేసి కడిగి అదే ఖర్చు అన్నిటితో పాటు వాటిని కూడా కడుగుతాం. మేము కట్టుడే 6 కడతాం, 6 కడతాం. ఎందుకంటే ఎత్తుకునేటోళ్ళు అనేది కాదు, కానీ ఇక అన్నీ ఎత్తుకొని అయితే తిరగలేము కదా. ఇప్పుడు మీకు దేవుడు వస్తుందా? నాకు రాదండి, నేను ముజావర్ను. మీరు ముజవారు. ఇట్లా నన్ను నేనే కష్టం. మీకు దేవుడు వస్తుందా? ఏం దేవుడు? బి ఫాతిమా. ఒకసారి చూపెట్టండి. ఎప్పటి నుంచి అన్న మీకు రావట్టి? నేను చిన్న ఉన్నప్పుడు అన్న, నాకు ఒక 16 16 సంవత్సరాలు అంటే పెద్దోనివి అన్న. 15 సంవత్సరాలు ఉంది. అప్పటి నుంచి అంటే నువ్వు ఇదే గుండమా అప్పటి నుంచి? ఇదే మాదే సొంతం మా వాళ్ళదే. తాత అన్న, మా తాత పెట్టిండు ఫస్ట్. అచ్చా, ఆ విషయాలు చెప్పండి. మా తాత తర్వాత మా నాన్న మా పెద్ద నాన్న చేసిండు. మా పెద్ద నాన్న తర్వాత మా నాన్న తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నాం. అంటే మరి నువ్వు ఖచ్చితంగా నాకు దేవుడు రావాలని ఒక్క పొద్దులుండి ఇక్కడికి వచ్చి ఉంటే వచ్చిందా, లేకుంటే సరదాగా ఇక్కడికి రావడం వల్లనే ఆటోమేటిక్గా వచ్చేసిందా? లేదన్న, ఫస్ట్ ఆటోమేటిక్గానే దేవుడు ఆటోమేటిక్గా మీదికి వచ్చేసిండు. మా తాతల కంచెలు ఉన్నాయి. ఇది ఏంటంటే ఇది అది మా సాంప్రదాయంగా నడుచుకుంటూ వస్తుంది. ఏంటంటే మా తాతకు ఉంటే మా తాత నుంచి మా మామ నుంచి ఇట్లా స్టెప్ బై స్టెప్ సిలిసిలా అంటారు దీన్ని. ఇట్లా నడుస్తాను ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇక అది తప్పదండి, వారసత్వం అన్నట్టు. మరి వస్తే రావచ్చు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన కొడుకు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అవు అంతే. అయినా వారసత్వం అనేది చాలా మంది కొందరు ఏంటంటే అన్నట్టు ఉంటుంది. ఇంకా ఈ మొహరం పండుగ సందర్భంగా మీరు ఇవంతా చేసిండు కదా, అవునండి. మరి దీనికి అయ్యే ఖర్చు అంతా మీరు ఎట్లా? అయ్యే ఖర్చు అంటే మేమే భరించుకుంటామండి. తల ఇంత మేమే, మాది ఒకటే. ఎంతమంది ఉన్నారు గోడలు? మేము అందరం ఒక 10 మంది ఉంటామండి. మేము గోడలు దేవుడు వచ్చేటోళ్ళు? దేవుడు వచ్చేటోళ్ళు 4 ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు 6 ఉంటారు. మేము ఒక 4-5 దాకా ఉన్నారు. అంతమంది మేమే కుటుంబం. ఇక మిగతా వాళ్ళు మేమే చేసుకుంటాం, మేమే ఉంటాం. బయట పిల్లలు కూడా వస్తారు. మరి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నదని తెలిసింది. మరి 100 years నుండి మీరు చేస్తారా ఎట్లా అన్నట్టు? ఇది తాతలు ముత్తాతల నుండి? అవునండి. అప్పుడు ఏంటంటే చనిపోయారు కదా. ఇప్పుడు
తడకలప్పుడు ఏంటంటే మా తాత పెట్టినప్పుడు 10-15 మందికి అప్పుడు ఎన్ని సవాళ్ళు ఉండే అప్పుడు ఆ జమాన్లోనే అప్పుడు మా తాతలు 65 ఉంటాయి. మా తాత ఇచ్చిన ఈ భూమి వీళ్ళకు అదే కంటిన్యూ నడుస్తుంది. 100 సంవత్సరాలు దాటిపోయినాయి. మా తాతకు 35 ఏళ్ళు, మా ఫాదర్ 30, నాకు 35, 100 దాటిపోయింది. మందమడి ఫస్ట్ గుండము, దీని మించి ఇక్కడ ఎక్కలేదు. మందమరిలో ఫస్ట్ గుండమ్మా. ఫస్ట్ అంగడిపల్లి పోచమ్మ గుడి తప్ప ఎక్కడ ఏం లేదు. వీళ్ళన్నీ సంటలో పెడుతున్నారు. ఈ వాళ్ళు కూడా వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళు కూడా మా గుండం కాడనే ఎగిరి వాళ్ళు తర్వాత ఇళ్ళకెళ్ళి విడిపోయి వాళ్ళు కట్టుకున్నారు. కంప్లీట్ మన మొత్తం మందమరిలోనే ఫస్ట్ ఇది అంగడిపల్లి పోచమ్మ గుడి టోటల్. దీని మించి ఎక్కడ ఏం లేదు. మొట్టమొదటి గుండం ఇది. పోచమ్మ గుడి అంటే వాళ్ళు చెప్తారు. దీని మించి వీళ్ళందరూ వీళ్ళు పెట్టుకున్నారు. డబ్బులు వాళ్ళు తర చెప్తారు. 105 సంవత్సరాలు దాటి ఇప్పటివరకు దీన్ని వీళ్ళందరూ డబ్బులు అది ఇది అట్లా కాదు. తర్వాత భూమి ఇచ్చినాము మాట మీద దేవుడికి అయిపోయింది. ఇటు ఇచ్చినాము వాటి పోసమ్మకి ఇచ్చినాము. ఇక అదే తో నడుపుతాను సార్ ఇంతవరకు. దీనికి ఎవరు సపోర్ట్ లేదు. మా సపోర్ట్ మాకే. ఇది 100 సంవత్సరాల నుండి అంటే అద్భుతమే. మళ్ళీ అప్పుడే 6 సవార్లు ఉన్నాయంటారు. 6 సవాళ్ళు ఉండే. వాళ్ళు తరతరాలుగా మీరు దాన్ని అదే సాంప్రదాయం. మా ముసలాయన ఏంటంటే ఇక దాన్ని ఆయన ఒక్కడే ఇక కొడుకులు చిన్న కంటే ఇక మామూలు ఇక 3 కొడుకులను పట్టుకొని ఆయన ఇక వాళ్ళ ఇక ఉన్న వాళ్ళందరూ దేవుడు వచ్చేటోళ్ళు వీళ్ళ వాళ్ళ అల్లుడిని ఇట్లా ఏంటంటే నడిపించుకుంటూ వచ్చింది. అయితే అన్న, ఇప్పుడు మీకు మీ దగ్గర ఉన్నది ఏమైనా సవాళ్ళు మీరు తయారు చేసుకున్నాయా, లేకపోతే దొరికినాయా, లేకపోతే భక్తులు ఇచ్చినాయా? అంటే అన్న ఒకరు చెప్తున్నాను, ఇవన్నీ తయారు చేసినాయి వాళ్ళలాగా వీళ్ళలాగా గొప్పలు చెప్పుకునే అవసరం లేదు మాకు. ప్రతి సవారీ కూడా తయారు చేసే ఉంటుంది. ఏది దొరకదన్న. దొరికితేనే అదేంటంటే ఏదో అదైపోయి దొరుకుతుంది అంతే. కానీ అన్నీ తయారు చేసినవి ఉంటాయి. అంటే యుగాలు మారుతా అంటే అవి ఎగిరిపోతాయి. అవి ఇక్కడనో అన్ఫార్చునేట్లీ దొరుకుతాయి. ఇప్పుడు 5 ఇచ్చింది కదా అన్న, మాకు 5 తెచ్చుకున్నాను చూడు కదా. ఆయన చెట్టుల్లో గంగల్లో గింగల్లో వాడేసాడు అనుకో, అవి కొన్ని రోజులు చూసి వాటికి శక్తి అనేది ఉంటుంది కాదన్న. ఈ మొహరం టైంలో అవి ఇక ఏదో ఒక పుట్టల్లో గిట్టల్లో ఎక్కడో బాయిల్లో ఉంటాయి. అయితే ఎవరికి దొరకాలని అనుకుంటారో ఆయనకు కళలన్నా లేకపోతే అక్కడ ఆ ప్రదేశానికి పోతే గజ్జల చప్పుడు కానీ మల్లెపూల వాసన కానీ ఇట్లా వస్తా ఉంటుంది. అట్లా వచ్చి ఆ పిల్లగానికి దేవుడు అనేది మీద పూనుకొని ఫలానా కాడ ఉండేది ఇట్లా నాకు కళలు వచ్చిందంటే అప్పుడు డప్పులు పట్టుకొని ఇక పెద్ద మనుషులు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ముసలి వస్తే ఊరు అది ఇది పట్టుకొని పోయి దాన్ని పట్టుకొస్తాం. దాన్ని కూడా బాగా ప్రాసెస్ ఉంటుంది. లేకపోతే దొరకదా, బయటికి రాదా? ప్రాసెస్ బాగుంటుంది, పెద్ద ప్రాసెస్. నాకు ఒక విషయం తెలిసిందన్న, ఈ మధ్యలో ఒక దగ్గర ఒక వ్యక్తి మామూలుగా మనతోటి ఉండి అకస్మాత్తుగా డప్పుల సప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు వెంటనే చేతులు మొత్తం ఇట్లా నలుసుకోగానే ఊదు వాసన ఆటోమేటిక్గా వస్తుందంట. కొంతమంది దగ్గర నీతి దగ్గర ఎవరి దగ్గర నీతి ఉంటుందో కరెక్ట్ మొహరం నెలలో కరెక్ట్ నీతి ఉన్నోనికి ఏదైనా సాధించగలుగుతుంది. చేతులు ఇట్లా నలవంగానే ఊదు వాసన వస్తుందా? మరి అగరబత్తుల వాసన వస్తుందని అన్నాడు. నేను వస్తా అని చెప్పినా కానీ ఇంకా పోలేదు, ఆడికి పోలే. ఇంకా అది వేరే కాడ నీతి కావాలన్నా ఉన్నది అట్లా అని నేను అనుమానం అంటాను. నీతి మాత్రం ఉన్నారన్నా. అగ్గిలో నిలబడి ఇట్లా నలుపుతుంది, నలుపుతుంది ఊదు వస్తుంది. ఇట్లా వాసన చూస్తే మనం వాసన వస్తుంది. అగ్గి చేతులు పట్టుకుంటే కాలదా? కాలేదు, దేవుడు ఉన్నప్పుడు కాలేదు. మామూలు ఎవరైనా ఆయన మనిషి పట్టుకున్నంతసేపు పట్టుకుంటాడు, అంతసేపు కాలుతుంది. కానీ దేవుడు అనే వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ కాలేదు. ఏంటంటే వాళ్ళు ఏంటంటే చూడన్న భక్తి మీద వాళ్ళు దాని మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి కాలేదు. అదే మాలాంటి వ్యక్తులను మేము ఇట్లా పట్టుకుంటే మాకు కాలుతుంది. వాళ్ళు దాని మీదనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే అబ్బా ఇది కాలుతుంది అన్నట్టు మాకు ఉంటుంది కదా, వాళ్ళకు ఉండదు. అసలు అది ఏంటిది అనేది పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. తెలియకపోవచ్చు కానీ శరీరం ఒకటే కదా అందరికి. అయితే తెలియదు కదా అన్న.
నీకు అది కాలుతుందో తెలియదు, కానీ శరీరం చర్మం అందరికీ సమానమే. ఒకటే సమానం మరి అది దాని దూకుంటుందా? దాని స్పర్శ దానికి తెలుస్తుంది. మరి ఎట్లా? అప్పుడు తెలియాలన్నా, అప్పుడు తెలియదు. అంతే వాళ్ళు సోయిండది అది ఏది ఉన్నా కానీ ఇప్పుడు మనం ఏమన్నా చెప్పుదామన్నా కూడా చెప్పలేమనుకుంటూ ఉంటామన్నా. అన్న ఏం తెలియదు అని దేవుడు అనేది చల్లబడిపోయినాక నువ్వు ఏమో చెప్పినావు వాళ్ళకి బట్టి అట్లా అడిగినావు అనుకో, నేనేం చెప్పినా నేనేమన్నా వాళ్ళకి ఆవ్. గుర్తుండేది. ఇది అయితే వేరే అన్ని గుండాల కాడ కూడా ఇదే సమాధానం వస్తుంది నాకు. దేవుడు అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందో కూడా వాళ్ళకి గుర్తుంటలేదట. అన్న మీకు దేవుడు వచ్చింది మీకైతే తెలుసు కదా, మీకు వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది, లేకుంటే మేము మొక్కుకున్నవి మీకు ఏ విధంగా తెలుస్తున్నాయి? ఇట్లా మనకు ఏం తెలియదు అన్న. ఇప్పుడు అది ఆ టైంలో అది దేవుని సత్యం వల్ల అంత చేసేది అంతే. అంటే దేవుడి మీదకి వస్తేనే ఇదన్నీ, లేకపోతే ఏం తెలియదు మీకు కూడా. చాలా సంతోషం అన్నయ్య. ఇంకా ఏమన్నా చెప్పదలుచుకుంటారా మీరు? ఇవైతే అన్నీ తయారు చేసుకున్నాయి మీరైతే మొత్తం. అన్ని తయారు చేసుకుని ఇంకొక 5 ఎక్స్ట్రా వచ్చినాయి ఇంకా మీకు ఇచ్చిండ్రు అని చెప్పారు మీరు. 5 ఎక్స్ట్రా ఇచ్చిండ్రు. ఇంకెవరన్నా దాతలు ఉంటే ఏమన్నా కొంచెం సాయం చేస్తే దీన్ని కొంచెం వేరే చేద్దామని ఉన్నది. ఇంకా ఈ గోడలు లేపి కొంచెం మాకు డబ్బులు లేక ఆ గేటు కూడా అటు పత్తుల రేకుతోటి అట్లా ఉండాలని చేయించుకున్నాం. ఈ గుడిని కూడా గుండంతో ఇంకా చేద్దాం, బేస్మెంట్ లేపుకొని అది ఇది అన్నట్టు ఉన్నది. ఈ వెనకాల కానీ ముందర కానీ కొంచెం పింఛన్ కానీ ఇంకా పింఛన్, ఎందుకంటే చెత్త అంతా స్టాప్ వేసేదే కానీ నీకు పైసలు లేకపోతే ఆగిపోయింది. ఇప్పుడు పండుగ అయిపోవడంతో తెల్లారి నుండి అక్కడ మొత్తం చెత్త పోతారు. మా ఆలోచన ఏంటంటే ఏదైనా పింఛంగో గించంగో ఏదైనా చాటుగా ఎవరైనా దాతలు ఎవరైనా ఇస్తే ఆ వెనకాల గోడ పెట్టుకొని అనేది ఆలోచన ఉన్నది. మంచి ఆలోచన అన్న. ఇప్పుడు ఈ షెడ్లో కూడా కొంచెం, ఎందుకంటే దీంట్లో కొంచెం అది ఉన్నది. ఇది ఎందుకంటే ఖుల్లా ప్రదేశం, మైదానం కదా. ఇంకా కూడా ఈ జాలి తీసేసి గోడ లేపి మీదకి వెళ్ళి జాలి కట్టుదామన్న ప్లాన్లో ఉన్నాం. ఎవరైనా సహకారాలు అందిస్తే ఖచ్చితంగా అందిస్తారు. అది ఇప్పుడు మీరు కూడా కొంచెం ఫార్వర్డ్ చేయండి. చెప్పండి మరి మీరు ఇది ఎక్కడ ఏంది అనేది అందరికి తెలిసేటట్టు చెప్పండి. మందమరి అంగడే బజార్ పోషమ్మ గుడి పక్క పొంటి పీరిల గుడి ఆషిర్ ఖాన్ ఉన్నది. ఇక్కడ మేము కొంచెం డెవలప్ చేయాలని దాతలు ఎవరైనా ఉంటే మాకు సహాయం చేయగలరు. మందమరి మీతోటి మాట్లాడతారు. మీ సెల్ నెంబర్ చెప్పండి. 9550185668. మళ్ళీ ఒక్కసారి 9550185668 ఈ నెంబర్కి ఫోన్ చేసి మిమ్మల్ని ఏదైనా ఉంటే మాట్లాడచ్చు, మీతోటి మాట్లాడచ్చు, సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా ఏ విధంగా అన్న చెప్పిండు. వాస్తవానికి పురాతనమైన ఉండే ఇది గది. ఆ గది ఇప్పుడు వీళ్ళందరూ కష్టంతో ఒక లక్ష్యంతో కట్టాలని ఈ నిర్మాణం చేపట్టింది. అయినా కూడా ఇంకా వర్క్ ఉన్నది. ఇంకా మేము తలుపులు కావచ్చు, ఫెన్సింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేసుకోవాలి. తల్లి అనుగ్రహం కావాలి, దాతల సహకారం కూడా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఇంకా మీకు దేవుడు అష్టలు ఉన్నారు. ఇక్కడ వెళ్ళన్నా ఇటు రానా అన్నా రానా వాళ్ళని కూడా చూపెడతా. నువ్వు ఏం పెద్ద మనిషివి, ఇంతకుముందు ఉన్నావు నువ్వు, ఎట్లా వీళ్ళు వీళ్ళందరికీ కూడా దేవుడు వస్తుంది. వీళ్ళని కూడా కొన్ని వివరాలు అడుగుతా, నేను వస్తాను అన్నమాట. అన్న నమస్తే. మీకు దేవుడు వస్తుందా? వస్తుందన్న. ఏం దేవుడు? హసన్ హుసేన్. చూపెట్టావా? దగ్గరికి వెళ్ళి చూపెట్టాను. ఓకే అన్న. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు 6 to 7 years అవుతుంది అన్న. 7 years?
ఇక్కడికి చిన్నప్పటి నుంచి వచ్చేటోనివా? చిన్న ఉన్నప్పటి నుంచి వచ్చిన ఇక్కడికి. మరి నీకు దేవుడు ఏ విధంగా ఆటోమేటిక్ వచ్చిందా? దేవుడు రావాలని నువ్వు ఈ మొహరం పండుగకు 11 రోజులు ఉపవాసాలు ఉండి ఇటువంటివి చేయడం వలన వచ్చిందా? లేదు ఆటోమేటిక్గా వచ్చింది. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఊహ తెలియనప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చిన నాకు ఇష్టంతో. ఎక్కడన్నా మీది? మాది ఇక్కడనే అన్న లోకల్. ఈయనేనా? చెప్పండి. ఇక్కడనే అన్న మాది. అయితే చిన్న ఉన్నప్పటి నుంచి నేను అయితే ఇక్కడికే వచ్చిన నాకు ఊహ తెలియనప్పటి నుంచి. అట్లా ఒక పొద్దులు పట్టి 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 ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా ఏమన్నా అద్భుతాలు జరిగినాయి అన్న ఇక ఇక్కడ ఈ గుండం కాడ? ఏమన్నా ఇప్పుడు కోరికలు తీరినోళ్ళు కానీ నాకు గట్లయింది వాళ్ళు చెప్పండి. మరి ఇప్పుడు పబ్లిక్ కోసం తెలియాలి కదా అవును ఈ చాలా గుండము విశిష్టత, అంటే ఈ గుండం పవర్ అంటే తెలియాలంటే నువ్వు చెప్పాలి. చాలా మంది ఉన్నారు ఇక్కడికి వచ్చి సెట్ అయిన వాళ్ళు మంచి మంచి వాళ్ళు చాలా మంది. ఏ కారణాలతో వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏ విధంగా సెట్ అయింది చెప్పొచ్చు. వీళ్ళు అట్లా ఏం లేదన్న, ఇక దేవుని మీద ఉన్నప్పుడు మాకైతే తెలియదు కదా అట్లా. అంటలేనే మాకు ఇది జరిగింది ఇక్కడికి రావడం వల్ల జరిగింది అని మీకు వచ్చినాక చెప్తారు మళ్ళీ వాళ్ళు. అలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటున్నా. పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు, ఇంకా అసలు అలా ఈ ఆర్థిక సంబంధాలు అట్లాంటివి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇక వేరే వాళ్ళు అట్లా ఉన్నారన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ముందడుకుంటేనే 5-6 పడితే ఒక 4 కడగవుతుంది. పిల్లలు లేని వాళ్ళకు దేవుడు అని నమ్ముకొని వచ్చి వాళ్ళు కూడా ఓడి పట్టడం, పిల్లల కోసం పిల్లలు కావాలని ఆరోగ్యాలు బాగాలేకుండా చూపించుకోండి. మనం ఇంత దేవుని ఊదు బొట్టు తీసుకొని పోతారు అన్న. తీసుకుపోయి వాళ్ళకి మంచిగా ఏంటంటే వాళ్ళు కోరుకున్నది వాళ్ళు ఇష్టపూర్తిగా వాళ్ళు ఏమనుకుంటారో అది తీసుకొచ్చుకొని వాళ్ళు మళ్ళీ సంవత్సరం మొక్కుకుంటారు అంతే. మొక్కులు అప్పయిపోతారు వాళ్ళు. బ్రదర్ నీకు కూడా వస్తుంది దేవుడు? ఏం దేవుడు చూపెట్టండి. హైదర్, ఇమాం హైదర్, నాల హైదర్. ఏ వయసు నుండి వస్తుంది మీకు? ఫస్ట్ టైమా ఇక్కడ రావటం? ఎన్ని సంవత్సరాలు అయింది? 7-8 సంవత్సరాలు వస్తే నీకు ఇప్పుడు వచ్చిందా? ఎప్పుడు ప్రయత్నం చేయలేదా దేవుడు రావాలని? వెరీ గుడ్, సూపర్. ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక ఒక్క పొద్దులు ఉన్నావా అన్న మరి అప్పుడు? అప్పుడు ఏం లేకుండా అన్న, నేను ఇదే కొత్త సంవత్సరం ఇదే ఫస్ట్ టైం ఒక్క పొద్దులు ఉన్నాను. ఇంతకుముందు లేవు, అందుకే నీకు రాలేదన్నా. నేను అది రావాలని ఒక్క పొద్దులు ఉంటే ఎందుకన్నా. ఓకే, ఇది కూడా పాయింటే నువ్వు అన్నట్టు. వచ్చిన నేను ఇష్టంతో నడితే ఈ సంవత్సరం వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఒక్క పొద్దులు ఉన్నా. ఏమైనా చెప్తావా దేవుని గురించి? ఇక మనకి ఎక్కువ తెలియదు. ఓకే, కొత్త కొత్త నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఎక్కడ మీద ఉండేది? పాతబెల్లంపల్లి నాది. మరి అక్కడ నుంచి రోజు వస్తావా ఇక్కడికి? ఇక్కడనే ఉంటాను, పండగ అప్పుడు వచ్చిన ఈయనే ఉంటావు. వాళ్ళ పెద్దనాన్నకి వస్తుంది. వాళ్ళ పెద్దనాన్నకి వస్తే చెప్పండి. ఆయన పెద్ద పాత బెల్లం పెళ్ళి వాళ్ళది కూడా అంటే వీళ్ళ పెద్దనాన్నది పాత బెల్లం పెళ్ళి. ఏమన్నా ఇంతకుముందు ఉంటుంది కదా చెప్పారు. చెప్పండి మీరు. నా పేరు ఓజల్ మేడపల్లి. దేవుడు వస్తుందా? దేవుడు లేదు, ముజావారికి చేస్తా. ముజవారి ఇక్కడ సేవ చేస్తా దేవుళ్ళకు. ఏడుంటావు? అది కాగజనగర్. ఇంతకుముందు ఇక్కడనే ఉన్నాం 50 ఏళ్ళు. ఇన్ని అంగడి బజార్. బాబు రిటైర్మెంట్ అయిండు, అటు కాగజనగర్కి వెళ్ళిపోయినాం. ఇక్కడ ముజావారి చేస్తా 25 సంవత్సరాలు అవుతాను. మరి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఉన్నారా మీరు? ఉన్నా. దేవుళ్ళకి సేవ చేస్తాడు అన్నీ. ప్రతి సంవత్సరం ఆయన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మాకు 15 రోజులు కేటాయిస్తాడు. ఏ పనిలో ఉన్నా ఏది ఉన్నా అన్ని 15 రోజులు దేవుని కోసం కూతుర్లు వస్తాను ఊరు నుంచి ఓడి కొట్టడానికి. నా బిడ్డలు వస్తుంది. అదే నిదర్శనం. సంతోషం అన్న. మొత్తానికి దేవుని సేవకై ఉన్నావు. నేను సచ్చేదాకా చేస్తా ఈ గుండానికి. ఫస్ట్ టైం మాట ఇచ్చేసిన దేవుళ్ళకు. అన్న చివరిగా ఈ చిన్న పేరు గురించి చెప్పన్న. ఇటు దిగిరా, ముందడిరా. ఓ అయ్యా నువ్వు ఇట్రా, నువ్వు రాలేదుగా, ఇట్రా. నీకు ఏ దేవుడు అయితే చెప్పు. ఇది నాలేదర్ అన్న. ఇది నాలేదర్ అని చిన్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ మా అన్నయ్య ఉంటాడు, మా పెద్దనాన్న కొడుకు. చిన్నప్పుడు మా తాత తయారు చేయించిండట చిన్నగా. అప్పుడు చిన్న పిల్లల కోసం చేయించండి. అప్పుడు వాళ్ళు ఎత్తుకున్నారు. వాళ్ళ తర్వాత నేను, నా తర్వాత నా కొడుకు. ఇప్పుడు నా కొడుకు చిన్న చిన్న వాడు పెద్ద అయ్యింది. ఇప్పుడు మా బామ్మర్ది వాళ్ళ పిల్లలు
వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ చాలా మంది రాలే కానీ ఇప్పుడు వాళ్ళ కోసం కొట్లాడతారు ఇక్కడ ఇప్పుడు నాకు మా తాతల కంచెలు ఉన్నదని ఫస్ట్ నుండి ఆనవాయితీగా వస్తుంది ఇది. అవు నిజంగా ఇది వండర్ ఇది. ఖచ్చితంగా ఈ చిన్న పీరిని ప్రతి సంవత్సరం మేము తయారు చేస్తాం. చిన్న పిల్లల కోసం మంచిగా చేస్తారు. ప్రతి సంవత్సరం చేస్తాం ఇది. వేరే దగ్గర లేదనుకుంటా అన్న. లేదు ఎక్కడ లేదు. అయితే ఫస్ట్ ఈ ఆలోచన వచ్చింది వీళ్ళకి. ఇది ఒకటే చేసేది ఆ, ఇది చిన్నది. ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుతానికి ఏంటంటే మన దగ్గర సవాళ్ళు ఉన్నాయి కదా అని కొంచెం పెద్దగా చేయాలని ఇప్పుడు దీన్ని డబల్గా కూడా చేసి పెట్టేసిన పిల్లల కోసం అని. అంటే మరి డబల్గా అయితే పిల్లలకు బరువు ఎక్కువ అవుతుందిగా. అట్లా డబల్ అంటే అది కాదు. ఇప్పుడు ఇది ఒకటే ఉండే పైన సంవత్సరం చిన్న పీరి అంటే ఈ పంజా ఒకటే ఉండే పైనది. ఇప్పుడు దీనికి కూడా ఇంకొక పంజా సెట్ చేసి పెట్టాను. సెట్ చేసి పెట్టాను. అట్లా ఇంకా కొంచెం మంచిగా ఉంది ఇప్పుడు, ఇంకా బాగుంది అన్న. అది మొక్కులు తెస్తుంది మరి. ఇట్లా అన్న ముందరికి రా, ఇగో ఈయన నువ్వు రా, నీది ఉన్నది నీకట. చెప్పన్న, నీకు ఏ దేవుడు వస్తుంది నీకు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న రాబట్టి? 10 years నుండి వస్తుంది. నీకు 10 సంవత్సరాలు. 10 years అంటే అప్పుడు ఏం తెలియని వయసు మరి. ఏం తెలియని వయసు. అప్పుడే దేవుడు మీదకి వచ్చేసిండా? ఇప్పుడు 10 years అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుండి ఇదే గుండంలా. ఇదే గుండం. ఎక్కడ ఉండేది నువ్వు? ఇక్కడే మొన్న మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్ ఉంటున్నాం. హైదరాబాద్ ఉంటావా? ఇప్పుడు 11 రోజులు ఇక్కడనే ఉంటావు. 15 రోజులు ఇక్కడ. చెప్పన్నా ఇంకా నీ గురించి ఏమన్నా, ఈ సవాళ్ళ గురించి, నువ్వు ఉన్న ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఏమైనా వింతలు ఏమైనా జరిగినాయా? అసలు నీకు తెలిసినవి ఉంటే చెప్పు. అయితే భక్తులు అయితే నమ్మకం మీదే వస్తున్నారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది అనేసి మళ్ళీ మనకు కూడా రిప్లై చేస్తున్నారు. మళ్ళీ వచ్చి వాళ్ళ మొక్కులు వాళ్ళు అప్పచెప్పుకుంటున్నారు. సంతోషం అన్న, థ్యాంక్ యూ. చూశారు కదా, విన్నారు కదా. మందమారి రామన్ కాలనీ, అంగడ్ బజార్ ఏరియా, పోషమ్మ గుడి దగ్గరలో ఉన్న ఈ గుండం ప్రత్యేకత ఇది. మీ విలువైన కామెంట్స్ రాయండి. ఈ ఈ ఈ గుడికి ఆర్థిక సహాయం అందించే దాతలు అన్న నంబర్ ఇచ్చిండు, స్వయంగా ఫోన్ చేసి మీరు అన్నతో మాట్లాడచ్చు. నేను తెలంగాణ యూట్యూబర్, మందమారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమారి సినిమా. ఉంటా.